ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి అనుకుంటే కోయంబత్తూర్ నుండి వెళ్ళాలి. కోయంబత్తూర్లో మీరు ఎవరిని అడిగినా ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి అని అడిగితే ఎవరైనా చెప్తారు 14D బస్ ఎక్కాలి అని. అక్కడ నుంచి మీరు 14D బస్ అయినా ఎక్కొచ్చు, లేదా మీరు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాం అనుకుంటే క్యాబ్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చాక 14D బస్ అయితే లోపలికే వస్తుంది. లోపలే అక్కడే లాస్ట్ బస్ స్టాప్ అండి. అక్కడి నుంచి మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందే అన్ని బుక్ చేసుకోవచ్చు, లేదా మీరు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. బుక్ చేసుకొని ఇలా అందరైతే ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు, లేదా అక్కడ వెహికల్స్ ఉంటాయి, అక్కడ వెహికల్స్ యూజ్ చేసుకొని కూడా లోపలికి వెళ్ళొచ్చు. నైట్ షో కూడా ఉంటుందండి. నైట్ షో ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఉంటుంది. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి చాలామంది నైట్ షోకి వస్తూ ఉంటారు. ఇది 7:30కి స్టార్ట్ అవుతుంది. 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఈ షో అయిపోయాక మీరు అక్కడే స్టే చేయొచ్చు, లేదా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే చాలా బాగుంటుంది. చాలామంది అక్కడ లోకల్ వాళ్ళు వస్తుంటారు, లేదా చాలామంది వేరే దగ్గర నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇది మొత్తం 1000 acres ఉందండి. చాలా పెద్దగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.